ఎందుకంటే ఒక అర్ధచంద్రకాలంలో గుంత ఉండడం వల్ల మోటార్ సైకిల్ పైకి ఎగిరింది. వారి బాడీ మాత్రం స్ట్రైట్గా వెళ్ళి ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తగిలి అక్కడ వారు మరణించారు. ఆ జరిగిన తర్వాత మోటార్ సైకిల్ వచ్చి ఎగిరి వారి మీద పడింది. అంతేనా ఆ జరిగిన తర్వాత మోటార్ సైకిల్ వచ్చి ఎగిరి వారి మీద పడింది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా, ట్రాన్స్పరెంట్ గా జరిగింది. వేసేసాడు, బాగా వేసేసాడు. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఆ జరిగిన తర్వాత మోటార్ సైకిల్ వచ్చి ఎగిరి వారి మీద పడింది. ఇదేందా ఇదా? ఇది నేను చూడలా. ఇదేందా ఇదా? ఓ అమ్మా, ఓ నాయన, ఏంది ఇది? ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా, ట్రాన్స్పరెంట్ గా జరిగింది. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. ఆ జరిగిన తర్వాత మోటార్ సైకిల్ వచ్చి ఎగిరి వారి మీద పడింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అటు చూడు. 24th ఏదైతే జరిగిందో మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే, ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడిందండి అనేసి. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్ గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్ గా VR1 పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందో లేదని చూడడానికి కూడా డాక్టర్ ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. అటు చూడు బే. మార్నింగ్ 8:47కి ఇది డయల్ 112 కాల్ వచ్చింది. ఒక డెడ్ బాడీ పడింది ఒక మోటార్ సైకిల్ పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీన్ ఆఫ్ ఎవిడెన్స్కి వెళ్ళి అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ ఒక డెడ్ బాడీని ఎగ్జామిన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా, సైంటిఫిక్ గా, ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఆ జరిగిన తర్వాత మోటార్ సైకిల్ వచ్చి ఎగిరి వారి మీద పడింది. ఇప్పుడే అర్థమవుతుంది, అన్ని అబద్ధాలే. అయిపోయి